నమస్కారం. జీసీ ఆర్జేవై వార్తవానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది జె రమేష్, బిఏ రాజనీతి శాస్త్రం నుండి. ముందుగా కళాశాల వార్తలు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో దేశభక్తి జ్వాలలు. కార్గిల్ విజయ్ దినోత్సవం నేడు. సైనికుల త్యాగానికి సలాం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నేడు మధ్యాహ్నం 3 గంటలకు రూమ్ నంబర్ 43లో ప్రత్యేక కార్యక్రమం. వీరులకు వందనం, మన దేశానికి మానం అంటున్న విద్యార్థులు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వైఆర్సీ సభ్యులు, అధ్యాపకులు దేశభక్తితో పాల్గొనాలి అంటున్న ప్రిన్సిపాల్ గారు. అంతర్జాతీయ వార్తలు. బహుళ రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మాల్దీవులతో 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. 4,850 కోట్ల రూపాయల రుణాన్ని విస్తరించింది. ఈరోజు రాజధాని మాలేలో జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. జాతీయ వార్తలు. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనిక అమరవీరులకు నివాళులర్పించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకుంటున్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ కింద మన దేశ సైనిక ప్రతిస్పందనపై సోమవారం లోక్సభలో ప్రత్యేక చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు తెలిపారు. రాష్ట్ర వార్తలు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా P4 కార్యక్రమం రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టును 21,616 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ గారు వెల్లడించారు. విద్యా వార్తలు. CBSE 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నమూనా ప్రశ్నపత్రాలను అధికార వెబ్సైట్లో విడుదల చేసింది. విద్యార్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివరిగా వాతావరణం. తీరం దాటిన వాయుగుండం. కోస్తాంధ్రతో పాటు తెలంగాణకు వర్ష సూచన. 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గాలులతో మేఘావృత వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్స్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటీగ్రేడ్స్. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు.